హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మి, సహస్ర, విహారీ ముగ్గురు కూడా కారులో వెళ్తూ ఉంటారు. విహారీ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. పక్కన సహస్ర కూర్చొని ఉంటుంది. ఇక వెనకాతల లక్ష్మి కూర్చొని ఉండగా సహస్ర లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటుంది. లక్ష్మి, నిన్ను ఒక మాట అడగనా? నువ్వు ఇదివరకు ఇక్కడ మా ఇంటికి రాకముందు ఎక్కడ ఉండేదానివి అని ప్రశ్నించడంతో లక్ష్మి కొంచెం తడబాటు పడుతూ ఉంటుంది. ఏమని చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అది అమ్మా అంటూ అలా చెబుతూ ఉండగా విహారీకి కోపం వస్తూ ఉంటుంది. ఇలా సహస్ర ఎందుకు ఇలాగా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటాడు. చెప్పు లక్ష్మి, ఎక్కడుండేదానివి? నీకంటూ ఎవరూ లేరని అంటూ ఉంటావు, కానీ ఎక్కడో ఒక చోట ఉన్నావు కదా, ఆ ఎక్కడ అనేది చెప్పు అని విసిగిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మికి ఏమని చెప్పాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటుంది. కంగారు పడిపోతూ ఉంటుంది. విహారీ అది గమనిస్తూనే ఉంటాడు. సహస్ర ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అడుగుతూ ఉంటాడు. అదేంటి బావా, తెలుసుకోవటంలో తప్పేముంది? ఇందులో తెలుసుకోకూడదు ఏమైనా ఉందా ఏంటి? ఏమవుతుంది లక్ష్మి, నువ్వు చెప్పు అని అడుగుతూ ఉంటుంది. ఇక అక్కడ ఒకవైపు సహస్ర లేడీ డిటెక్టివ్ని చెప్తుంది కదా, మాట్లాడి ఇక అక్కడ గౌరీ ఇంటికి పంపిస్తుంది. ఆ డిటెక్టివ్ గౌరీ ఇంటికి ఎలాగో అలాగా వెళ్తుంది. వాళ్ళ సొంత ఊరు వెళ్ళి అక్కడ గౌరీతో ఏదో ఒక మాటలు కలిపి లోపల కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. గౌరీకి ఏమీ అర్థం కాదు. ఇక సరే అని చెప్పి లేడీ డిటెక్టివ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి లక్ష్మి ఫోటోని చూపిస్తారా, మీ అమ్మాయి ఫోటోని అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు గౌరీ తన ఫోన్లో ఉన్న లక్ష్మి ఫోటోని చూపించటంతో అలా లక్ష్మి ఫోటోని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇక నాకు కావలసినది దొరికింది, ఆధారం వెంటనే సహస్ర గారికి చెప్పాలి అని నిర్ణయించుకుంటుంది. ఇక అలా వెళ్ళిపోతూ ఉండగా ఇంటి లోపల నుంచి గోడ మీద ఉన్న లక్ష్మి విహారీల పెళ్లి ఫోటో కనిపిస్తోంది. ఆ పెళ్లి ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వీళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మా అమ్మాయి అల్లుడు అని గౌరీ చెప్పడంతో అవునా అని చెప్పి ఆ పెళ్లి ఫోటోని డిటెక్టివ్ తన ఫోన్లో ఫోటో తీసుకుంటుంది. ఇక నాకు దొరికినది, నాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇప్పుడు ఇది కనుక సహస్ర గారికి చూపించాను అంటే ఇక నా పని కంప్లీట్ అయిపోతుంది, వెంటనే చూపించాలి అని అనుకుంటుంది. ఇక తన ఫోన్లో ఆ ఫోటోని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటుంది. ఇక గౌరీతో చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. బయటికి వెళ్ళగానే సహస్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోని కూడా తనకి వాట్సాప్లో పంపిస్తూ ఉంటుంది. సహస్రకి విహారీ లక్ష్మిల పెళ్లి ఫోటోని అటు సహస్రకి ఫోన్ చేసి విషయం చెబుదామని చూస్తూ ఉంటుంది. కానీ అక్కడ లక్ష్మిని కూడా విసిగిస్తూ ఉంటుంది సహస్ర తన ప్రశ్నలతోటి. చెప్పు, నువ్వు ఎక్కడ ఉండేదానివి, అసలు నీ వాళ్ళు ఎవరు అని చెప్పి ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ విసిగిస్తూనే ఉంటుంది. ఇక డిటెక్టివ్ లక్ష్మి విహారీలకి పెళ్లి జరిగిందనే సంగతి చెప్పేస్తుందా, సహస్రకి నిజం తెలుస్తుందా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో.